కల్వకుంట్ల కవిత నోటి నుంచి జై ఆంధ్ర అనే నినాదం ఈ రోజు నట్టింట వైరల్ అవుతోంది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో కవిత గారి గురించి ఎవరికి తెలియదు. ఆల్రెడీ అన్న పార్టీ, నాన్నగారి పార్టీ నుంచి వేరయ్యి రాజకీయాల్లో సపరేట్గా పార్టీ పెట్టాలని ఆలోచిస్తున్న ఈ యొక్క కవిత గారికి మొన్న 4 years నుంచి ఒక కేసు అయితే వేధిస్తుందని మనందరికీ తెలుసు. ఆ కేసు ఏంటంటే కూడా లిక్కర్ స్కామ్, ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఢిల్లీలో, ఆ యొక్క కేసు నుంచి ఆవిడకైతే ప్రజెంట్ ఒక 2 days 3 days బ్యాక్ ఒక కొంచెం ఊరట అయితే కలిగించింది. ఆ కేసు యొక్క కంప్లీట్గా ఆ కేసు నుంచి ఆవిడైతే బయటపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. సో ఆవిడ ఈ యొక్క జయాంధ్ర నినాదం ఎందుకు అన్నారు ఏంటి అనే ఒక వివరాల్లోకి వెళ్తే మనం, సో బేసిక్గా ఆవిడ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆవిడ ఈరోజు ఏదైతే విమానాశ్రయం ఉందో రేణిగుంట విమానాశ్రయంలో ఆవిడ దిగంగానే ఆవిడ చెప్పిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటే, ఆవిడ 2 మాటలు మాట్లాడారు. ఏమనంటే, ఆంధ్రాలో ఉన్న నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అమ్మ చెల్లి అక్క తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నన్ను చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా యొక్క పనిని గుర్తించి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రోత్సాహాన్ని, వాళ్ళకి తగిన ప్రోత్సాహాన్ని కూడా నాకు ఇస్తూ ఉన్నారు. సో అటువంటి ఏపీ ప్రజలు అంటే నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను జై ఆంధ్ర అనక తప్పట్లేదని చెప్పి ఆవిడ జై ఆంధ్ర అని కూడా ఒక నినాదం అయితే పలికారు. సో ఈ నినాదం అనేది ఇప్పుడు నెట్టింట ప్రతి పార్టీకి కూడా ఇది ఒక సూచకంలాగా ఇది వైరల్ అవుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. అండ్ దాంతోపాటు ఆవిడ కంప్లీట్గా ఇంకొక దాని మీద కూడా చాలా బాధపడ్డారు. అదే లిక్కర్ స్కామ్. 4 years నుంచి ఆవిడని చాలా వేధించారు. అంటే నా లైఫ్ ఇంతేనా, అయిపోయిందా అనే టైంకి ఆవిడ యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. సో మా ఇంట్లో అంతా వెంకటేశ్వర స్వామి భక్తులం కాబట్టి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దయతలిచి మమ్మల్ని, ఆ 7 కొండల వాడు మా మీద దయుంచి నన్ను ఈ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయట పడేశారు. అందుకే మా ఇంట్లో ఉన్న ఆచారం ప్రకారం ఏదైనా సమస్య వస్తే ఆయనకి ఖాళీ నడకన వెళ్ళి మా యొక్క ఆయన మీద ఉన్న ప్రేమని, మేము చేసిన ఏదైనా తప్పులుంటే ఆ తప్పులని సరిదిద్దుకునేందుకు కాలినడకన తిరుపతి వెళ్ళాలి అనే ఒక ఆచారాన్ని నేను ఇప్పుడు స్వీకరించి నేను ఈరోజు తిరుపతి వెళ్ళబోతున్నానని కూడా ఈరోజు ఆవిడ కీలక వ్యాఖ్యలు చేస్తూ జై ఆంధ్ర అనే నినాదం కూడా పలికారు. సో ఆ జై ఆంధ్ర నినాదం తర్వాత ఈరోజు ఆవిడ తిరుపతి వెళ్ళబోతున్నారని కూడా తెలుస్తోంది. ఆల్రెడీ ఇంకా వెళ్ళిపోయారు తిరుపతి. సో ఆ తిరుపతి యొక్క ఆవిడ టైం టేబుల్ మనం చూసుకుంటే, ఆ టైం టేబుల్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్న కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అలిపిరి మెట్లు మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకొని శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ మొక్కులు చెల్లించుకోబోతున్నారు కవిత గారు అని కూడా తెలుస్తోంది. ఆవిడతో పాటు జాగృతి కుటుంబం, ఆవిడ పార్టీలో ఉన్న జాగృతి గారు వాళ్ళ కుటుంబంతో పాటు ఈవిడ కూడా ఆ యొక్క తిరుమల దేవస్థానానికి వెళ్ళి కాలినడకన అలిపిరి మెట్ల మీద వెళ్ళి శుక్రవారం నాడు ఆవిడ యొక్క స్వామిని దర్శించుకొని ఆవిడ ఒక మొక్కును చెల్లించుకోబోతున్నారని కూడా ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది. దాంతోపాటు ఈవిడ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా ఈరోజు సంచలనంగా సృష్టిస్తున్నాయి. ఎందుకంటే కవిత గారు చేసిన జై ఆంధ్ర అనే నినాదం ఏదైతే ఉందో అది ఆసక్తికరంగానే మారటం కాదు, దాని తర్వాత రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సెటిలర్లు ఉన్నారు, రాజకీయ సమీకరణలలో కీలకంగా మారారని కూడా మనందరికీ తెలిసిందే. అది పెద్ద విశేషం అయితే కాదు. సో దాంతోపాటు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధానంగా ఈ యొక్క జై ఆంధ్ర నినాదం అనేది పలికారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర అనేది స్టేట్ డివైడ్ అయిన తర్వాత, అదే చాలామంది అంటూ ఉంటారు కదా, మన తెలుగు రాజ్యానికి 2 అడ్డుగోడలు కట్టారని చెప్పి. సో అది మనం దాని గురించి ఎక్కువ మాట్లాడొద్దు. బట్ ఆంధ్ర తెలంగాణ యొక్క ఏదైతే డివిజన్ జరిగిందో, ఏదో ఒక రాష్ట్ర విభజన ఏదైతే జరిగిందో, అప్పుడు ఏపీ సెటిలర్లు అనేవాళ్ళు కంప్లీట్గా తెలంగాణలో ఉండిపోయారు. అండ్ వాళ్ళని తెలంగాణలో ఉండిపోవడమే కాదు, ఇక్కడ తెలంగాణ సెటిలర్లు కూడా ఏపీలో, అంటే 2 మిక్స్డ్ ఉండేవి కాబట్టి ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఈ ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసేందుకు, వాళ్ళని దగ్గరికి చేసేందుకు ఈవిడ జయాంధ్ర అనే నినాదం వాడారని కూడా
కొంతమంది యొక్క వాదన అనమాట ఇది. సో దీంతో పాటు ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే వీరిని ప్రసన్నం చేసేందుకు ప్రధాన పార్టీ రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తోంది అండ్ దాంతోపాటు ఎత్తుగడలు వేస్తూనే ఉంటున్నాయని కూడా తెలుస్తోంది. సో ఇక్కడ మనకు క్లియర్ కట్గా చెప్పేశారు రకరకాల ప్రయత్నాలు జనాల్ని ఇంప్రెస్ చేయడానికి. ఇఫ్ ఇన్ కేస్ కవిత గారు చాలా హార్ట్ఫుల్గానే చెప్పారు, బట్ ఏమైనా రాజకీయ ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది కూడా కొంతమంది ఒక మాట అది. సో ఆ మాటని ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంత ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది ఇప్పటికే ఒక క్వశ్చన్ మార్కే. సో దీన్ని మనం ఇంకా కీలకంగా పరిశీలిస్తే సో ఆంధ్రాలో ఏదైనా పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా, లేకపోతే అక్కడ ఆంధ్రాలో ముందే ఒక ప్లాట్ఫామ్ అనేది సెట్ చేస్తున్నారా ఏంటనే ఒక విశేషాలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళ మాటే. బట్ ఆవిడ సైడ్ నుంచి ఆవిడేం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. తాజాగా ఏపీ పర్యటనలో ఉన్నారు కాబట్టి యాదృచ్ఛికంగా అలా అన్నారా లేదా, ఈ నినాదం వెనక ఏదైనా వ్యూహ రహస్యం కూడా ఉందని కూడా కొన్ని కీలక ప్రకటనలు కూడా మనకి బయట వినిపిస్తూనే ఉన్నాయి. ఒకళ్ళు అంటారా, ఇద్దరు అంటారా, ముగ్గురు అంటారా తెలీదు, కానీ ఆవిడ సైడ్ నుంచి ఈ యొక్క జయాంధ్ర అనే నినాదం ఆవిడ సైడ్ నుంచి చెప్పే ఒక మాట ఏంటంటే కంప్లీట్గా నేను నా యొక్క ఆంధ్ర శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, నా ఆంధ్ర బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ కంప్లీట్గా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, బాబాయ్ అందరూ వీళ్ళు ఎవరైతే నన్ను పుష్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారో, నాకు ప్రోత్సాహం ఇస్తున్నారో వాళ్ళ కోసం నేను కంపల్సరీగా ఈ మాట అనక తప్పదని చెప్పి జయాంధ్ర అంటున్నాను అని ఆవిడ సైడ్ నుంచే చాలా హార్ట్ఫుల్గా చెప్పిన. కొంతమంది మాట ఏంటంటే నెక్స్ట్ వచ్చే పార్టీ పెడుతున్నారు, నేను ఇక్కడ పార్టీ పెట్టబోతున్నానని కూడా ఆవిడ క్లియర్ కట్గా మెన్షన్ చేసింది దీని మీద. సో ఇది ఈ బీఆర్ఎస్కి ఎదురు దెబ్బగా నిలవబోతుందా ఈవిడ యొక్క మాటలు, లేకపోతే ఎటువంటి రాజకీయ వ్యూహం కోసం ఇలా జయాంధ్ర అనేది అని అన్నారా ఈవిడ అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఇది ఎంత దూరం తీసుకెళ్తుంది, లేకపోతే ఈవిడ సైడ్ నుంచి ఈ యొక్క జయాంధ్ర నినాదం అనేది పాజిటివ్గా చూడాలా నెగిటివ్గా చూడాలనేది కూడా చాలా మంది మాట. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కిందైతే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.